కాశీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు శ్రీనివాస్ కాసిరెడ్డి. నేనొక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాను. దాంతో పాటు వాస్తుశాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను. ప్రజలకి వాస్తుశాస్త్రంపై అవగాహన కలిగించడానికి ఈ యూట్యూబ్ ఛానెల్‌ని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేయడం జరిగింది. సో, ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే, ఇల్లు 45 డిగ్రీలు తిరిగి విదిక్కులో ఉన్నప్పుడు దాంట్లో ఎలాంటి దోషాలు తలెత్తొచ్చు, వాటిని ఎలా అధిగమించాలన్నది ఈరోజు వీడియోలో చూద్దాం మనం. ముందుగా అందరికి కూడా ఒక విన్నపం. ఈ వీడియోలన్నీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇది అన్నవరం దేవస్థానం, అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో ఇది. ఇది సరిగ్గా 45 డిగ్రీలు తిరిగింది. దీంట్లో కుడివైపు ఒక గేటు కనిపిస్తుంది కదా మూలకి. ఆ గేటు ఉన్న చోట వాస్తవానికి తూర్పు ఉంది. తర్వాత ఎడంవైపు బట్టలు ఆరేసిన చోట దీనికి దక్షిణం మూల ఉంది. ఇదేంటంటే పూర్తిగా విదిక్కుల్లో ఉంది. 4 మూలలు కూడా, 4 దిక్కులు కూడా 4 మూలల్లో ఉన్నాయి. 4 విదిక్కులు మధ్య భాగంలో వచ్చాయి. మధ్యలో గేటు కనిపిస్తుంది. గేటుకి ఎదురుగా ద్వారం కనిపిస్తుంది. ఈ రెండు కూడా పూర్తిగా ఆగ్నేయంలో పడిపోయినాయి. ద్వారం మరియు మధ్య గేటు. ఇది దీంట్లో ప్రధానమైన దోషం. దీనికి ఏం చెప్పామంటే, ఈ గేటు తూర్పులో పడింది. వాస్తవానికి 45 డిగ్రీస్ తిరిగినప్పటికీ ఇది తూర్పులో ఉంది. బట్ స్టిల్ అది ఆగ్నేయాన్ని చూస్తున్న తూర్పు ద్వారం కాబట్టి అది తప్పు. అది తొలగించేసి మధ్యలో ఉన్న గేటు కూడా తొలగించి ఇక్కడ బట్టలు ఆరేసిన చోట దాన్ని చేయమని చెప్పాను. అక్కడ ఒక గేట్ ఏర్పాటు చేసి దానికి ఎదురుగా వెనకాల మీటర్ లాగా కనిపిస్తుంది కదా చిన్నగా, అక్కడ ముఖ ద్వారాన్ని ఏర్పాటు చేయమని. ఈ రెండు కూడా చూడ్డానికి అవి ఆగ్నేయం లేదా నైరుతిలా కనిపించవచ్చు, బట్ అవి దక్షిణం. తిరిగిన దిక్సాధనకు అనుగుణంగా అవి దక్షిణ ద్వారాలు. ఈ దక్షిణ ద్వారం మంచిదే కదా. అది చూడ్డానికి ఆగ్నేయం లేదా నైరుతి. వాళ్ళు ఏంటంటే కరెక్ట్గా 45 డిగ్రీస్ తిరిగి మూల తూర్పులోకి వచ్చి తూర్పు మూలలో పడింది. అప్పుడు ఈ రోడ్డుని వాళ్ళు దక్షిణ రోడ్డుగా భావించి అక్కడ దక్షిణాగ్నేయంలో ఒక గేటు పెట్టారు అనమాట. వాస్తవానికి ఇప్పుడు మనం వీధిలో ఉన్న చూస్తున్నాం దాన్ని. దాన్ని ఆగ్నేయం వీధి అనాలి. ఆగ్నేయం వీధి అయినప్పుడు ఆగ్నేయం వీధిలో కుడివైపున ఉన్నది ఆగ్నేయం అండ్ కుడివైపులో ఉన్నది తూర్పు, ఎడం వైపులో ఉన్నది దక్షిణం, మధ్యలో ఆగ్నేయం ఉంటుంది. ఈ గేటు ముఖద్వారం రెండు కూడా ఆగ్నేయంలో పడినాయి. అది గుర్తుంచుకోవాలి అందరూ కూడా. 45 డిగ్రీస్ తిరిగినప్పుడు దాన్ని ఇంకా ఒక సమస్య ఏంటంటే, ఇందులో ఇది కరెక్ట్ 45 డిగ్రీస్ ఉన్నప్పుడు తూర్పు కొంత భాగం ఇటువైపు రోడ్డు వైపు, కొంత భాగం కుడివైపు ఉంటుంది. అప్పుడు దాన్ని వీళ్ళు కుడివైపుని తూర్పుగా భావించారు, రోడ్డుని దక్షిణంగా భావించారు. అలా ఇంకో రకం కూడా భావించవచ్చు వాళ్ళు. వాస్తవానికి దీన్ని దక్షిణం బదులు తూర్పుగా కూడా భావించవచ్చు రోడ్డుని. ఎందుకంటే ఎగ్జాక్ట్ 45 డిగ్రీస్ తిరిగినప్పుడు కొంత భాగం రోడ్డు వైపు కూడా వచ్చింది తూర్పుకి. అప్పుడు అక్కడ ఈ ఎడం వైపు ఇది ఇక్కడ ఈ బట్టలు ఆరేసిన చోట అది ఇది తూర్పు అయితే అది ఆగ్నేయ అవకాశం ఉంది, ఆగ్నేయంగా భావించాల్సి వస్తుంది అనమాట. ఇంకా లోపలికి వెళ్దాం మనం. ఇప్పుడు ఆగ్నేయంలో ఉన్న గేటు గుండా మధ్య భాగం అంటే ఆగ్నేయం ఇక్కడ. లోపలికి వెళ్ళినప్పుడు ఈ ముఖ ద్వారం కూడా ఆగ్నేయంలో పడింది. కుడివైపుని ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అది తూర్పు మూల అన్నమాట. ఇప్పుడు ఎడం వైపు చూస్తున్నాం. ఆ ఎడం వైపున కనిపించేది మనకి దక్షిణం మూల అనాలి దాన్ని. అక్కడ కబోర్డ్ లాగా కనిపిస్తుంది కదా, అది దక్షిణం మూల. వెనకాల ద్వారం కనిపిస్తుంది కదా, అది ద్వారానికి ఎత్తుంగా ద్వారం ఉంది, అది వాయువ్యంలో పడింది. అది పూర్తిగా తప్ప. అది కూడా ఇప్పుడు దక్షిణంలో ఉన్న బెడ్రూమ్లోకి వెళ్తాం. వాస్తవానికి ఇది నైరుతి బెడ్రూమ్ అనుకున్నారు వాళ్ళు, కానీ అది నైరుతి బెడ్రూమ్ కాదు. దక్షిణం బెడ్రూమ్. ఇప్పుడు మళ్ళీ హాల్లోకి వద్దాం.
సో హాల్లోకొస్తే అక్కడ మనకు కనిపించేది ఇది బొమ్మ ఉంది కదా! లక్ష్మీ దేవత బొమ్మ. లక్ష్మీదేవి బొమ్మ ఉన్నది పూజ గది. పక్కలో కిచెన్ గూడా కనిపిస్తుంది మనకి. కిచెన్ ఏమో తూర్పు మూలలో పెట్టారు. ఆగ్నేయం అనుకోని చెప్పి. తర్వాత పూజ గదేమో సో అది తూర్పు అనుకొని ఈశాన్యంలో పడింది. అది మధ్యలో ఉంది కాబట్టి. అక్కడ డోర్ మూసేసి ఉంది కదా! అది ఇంకొక రూమ్ అన్నమాట యాక్చువల్‌గా. ఇంకొక బెడ్‌రూమ్. సో ఇప్పుడు మనం అంతా హాల్‌లో ఉన్నాం. ఇప్పుడు హాల్‌లో నుంచి బయటకొస్తున్నాం. ఇది వాయవ్య ద్వారం అన్నమాట. ఇది కూడా తప్పే. సో ఇది మధ్య ద్వారం అని పెట్టారు. ఇది కూడా వాయవ్య ద్వారం. ఇది కూడా తప్పే. సో ఇప్పుడు వెనకాల బోర్ కనిపిస్తుంది కదా! అది ఉత్తరం మూల అన్నమాట. వాస్తవానికి దాన్ని ఈశాన్య మూల అనుకొని బోర్ పెట్టారు. బట్ అది ఉత్తరం మూల. అది కూడా మంచిదే. సో ఇప్పుడు ఇదే ఇంట్లోకి మళ్ళీ వెళ్దాం. సో అది దక్షిణాగ్నేయం గేట్ లాగా కనిపిస్తుంది. ఆ గేట్లో నుంచి వెళ్దాం. అది వాస్తవానికి తూర్పు ద్వారం. ఆగ్నేయం చూస్తున్న తూర్పు ద్వారం. సో అందులో నుంచి బయటికి వెళ్దాం. అక్కడ కనిపించే ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో అది ఈశాన్యపు ఖాళీ ప్రదేశం. సో ఆ బోర్ కనిపిస్తుంది కదా! ఆ బోర్ వచ్చేసి ఆ అది ఈశాన్యం అనుకుంటున్నారు. బట్ అది ఉత్తరం యాక్చువల్‌గా. అది ఉత్తరం మూలలో పడింది ఆ బోరు. అక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా! అది వాయువ్యం అనుకున్నారు. సో వాయువ్యం అనుకుని మెట్లు దాని కింద టాయిలెట్‌ని ఏర్పాటు చేశారు. అవి అంతేకాకుండా ఆ టాయిలెట్ కింద సెప్టిక్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేశారు. అది మరింత ప్రమాదకరం. సో ముందుగా వాయువ్యంలో గొయ్యి ప్రమాదకరం. సో దీన్ని వాయువ్యంగా భావించి అక్కడ మెట్ల కింద గొయ్యి ఏర్పాటు చేశారు. సెప్టిక్ ట్యాంక్ గొయ్యి. అంతేకాకుండా అది స్థలం తిరిగి ఉండడం వల్ల అది పశ్చిమంలో పడింది. సో వాయవ్యం గొయ్యితో పాటు పడమర గొయ్యి కూడా ప్రమాదకరమే. సో ముఖ్యంగా ఏంటంటే సిద్ధాంతులు చాలా మంది కూడా తూర్పు అంటే అది తూర్పుగానే భావిస్తున్నారు. అది దిక్సాధనలో కొన్ని చేసినప్పుడు తెలుస్తుంది అది ఎన్ని డిగ్రీలు తిరిగిందని. దాన్ని బట్టి గొయ్యి స్థానం మారుతుందన్న విషయం గ్రహించట్లేదు. మరి కొంతమంది పురాతన పండితులు ఏం చేస్తున్నారంటే వాయువ్యంలో గొయ్యి పెడుతున్నారు. సో వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి ఏ ఇల్లును కూడా గమనించరన్నమాట వీళ్ళు. సో వాయువ్యంలో గొయ్యి ఉన్నప్పుడు ఎట్లాంటి రిజల్ట్ వచ్చిందన్నది వీళ్ళు తెలుసుకుంటే అలా చెయ్యరు. వాస్తవానికి ఆధునిక వాస్తు శాస్త్రంలో చెప్పారు. వాయువ్యం గొయ్యి వాయువ్యం లోపంలాగా భావిస్తాం. సో వాయువ్యంలో లోపం జరిగితే ఎట్లాంటి నష్టాలు కలుగుతాయో కూడా చెప్పారు. సో వీళ్ళేంటంటే ప్రాక్టికల్గా వెళ్ళి ఇల్లు చూసే అలవాటు లేదు. గ్రంథాలు చదవడం. ఇంకా ఏంటంటే ఆ గ్రంథాలు కూడా పూర్తిగా ఫాలో కాదు. గ్రంథాల్లో కూడా లేదు వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్ పెట్టుకోవాలని చెప్పేసి. ఓకే. సో మెట్ల కింద గదిని ఎప్పుడు ఏర్పాటు చేయొద్దని చెప్పాం. సో గదిని ఏర్పాటు చేసి దాన్ని టాయిలెట్‌గా మార్చారు. అది కూడా దోషమే. సో ఇక్కడేంటంటే సో అది పడమర గదిగా మారిపోయింది. అది పల్లం అయిపోయింది. మెట్ల ల్యాండింగ్ వల్ల. సో కాబట్టి ఈ టాయిలెట్, మెట్లు, సెప్టిక్ ట్యాంక్ 3 తీసేయమని చెప్పాము. సెప్టిక్ ట్యాంక్‌కి ఎక్కడ ఏర్పాటు చేయాలో, తిరిగిన స్థలానికి అనుగుణంగా ఎక్కడ చేయాలో చెప్పాము. సో అక్కడ కుర్చీలా కనిపిస్తుంది కదా ఎర్రగా. సో అది వాయవ్యం అన్నమాట ఈ ఇంటికి. అక్కడ వెనకాల మంచం వెనకాల మూల కనిపిస్తుంది. అది పశ్చిమ మూల ఈ ఇంటికి. సో ఈ సెప్టిక్ ట్యాంక్ కూడా పడమరలో పడింది. సో విజయవాడలో కూడా ఒక ఇల్లు చూసాం. ఆ ఇంట్లో చాలా తీవ్రమైన అనారోగ్యం కలిగింది. సో క్యాన్సర్ వచ్చింది. సో అదృష్టవశాత్తు వాళ్ళు సర్వైవ్ అయ్యారు. బట్ అదే కొయ్యి ఇంకా నైరుతిలో ఉంటే ప్రాణ ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి తెలుసుకోండి. సో వాస్తు అన్నది నైపుణ్యంతో కూడిన పని. సో నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవాలి. ఎప్పటికప్పుడు పరిశోధన చేసి కొత్త విషయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో పురాతన గ్రంథాల ప్రకారం ఏంటంటే సో కొన్ని విషయాలు లేవు అందులో. టాయిలెట్ ఎక్కడ ఉండాలి, సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉండాలి అన్న విషయాలు లేనే లేవు. సో ఆధునిక వాస్తుశాస్త్రజ్ఞులు పరిశోధన చేసి తెలియజేశారు. సరే కనీసం ఆ గ్రంథాలన్నా చదవాలి వీళ్ళు పురాతన పండితులు. తర్వాత ఏంటంటే మధ్య ద్వారాలను కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. మధ్య ద్వారాలని కూడా పురాతన గ్రంథాలు ఆమోదించవు. ఉత్తరంలో మాత్రమే 3, 4, 5 అంటే 5 అంటే మధ్య భాగం 9 భాగాల్లో. తూర్పులో కానీ దక్షిణంలో కానీ పడమరలో కానీ మధ్య ద్వారం పెట్టొద్దని చెప్పారు. సో ఇంకా ఏంటంటే కొంతమంది పండితులు ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్యలోనే పెట్టమంటున్నారు. అది ఇంకా ప్రమాదకరం. అట్లా అని ఏ పురాతన గ్రంథాల్లో కూడా లేదు. సో
వీళ్ళంతా కూడా ప్రయోగాలు ప్రయోగాలు కూడా చేయాలి. ప్రయోగాలకు కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం చేయాలి. అంతకుముందు కనుగొన్న విషయాల ఆధారంగా ప్రయోగాల్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో ఆల్రెడీ ఉచ్చం నీచం చెప్పారు. సో అయితే ఏంటంటే స్థలం దిక్కుకు లేనప్పుడు ఈ ఉచ్చ నీచాలు ఎలా మారతాయి అన్నది ఇంతవరకు చెప్పలేదు ఎవరు. సో దాని మీదే నేను బుక్ రాశాను. సో నా పరిశోధనలో కూడా సో తేలిన విషయాలు ఏంటంటే దిక్కుతో పాటు దిక్కు తిరిగి లేకుండా స్థలం తిరిగి ఉన్నప్పుడు సో ద్వారాల స్థానాలు, ఖాళీ ప్రదేశాల పరిమాణం మరియు సెప్టిక్ ట్యాంకు, టాయిలెట్లు వీటన్ని స్థానాలు కూడా మారిపోతాయి. అది నా పుస్తకంలో కూడా వివరించడం జరిగింది. సో వాస్తు నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఆ పుస్తకం ఎంతో ఉపయోగకరం అని నేను భావిస్తున్నాను. సో నమస్కారం.